హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ఒక లాంగ్ వీడియో కూడా చేయలేదు. సో లాంగ్ వీడియోస్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాను. బట్ మ్యాక్సిమం అయితే ఒక వీడియోలో కనీసం మూడిటికైనా నేను కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే డైలీ ఒక దానికి ఫీడింగ్ పెడుతుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి, దాదాపుగా కొన్ని వందల కుక్కలు ఉన్నాయి. వాటన్నిటినీ చూసుకోవాలంటే చాలా కష్టము. మ్యాక్సిమం మనం అన్నీ కవర్ చేయలేము, బట్ కొంతవరకు చేయొచ్చు. అంటే ఇప్పుడు కనీసం ఒక దాంట్లో మూడిటికి పెడితే కనుక కనీసం కొద్ది గొప్ప కవర్ అవుతుంది. బట్ మ్యాక్సిమం చేయాలని అనుకుంటున్నాను. నాకు ఇంకా సపోర్ట్ కావాలి. సో ఇక్కడ ఈ తెల్ల కుక్క ఉంది, దీనికి పెడుతుంటే అది ఇంకోటి మొరుగుతూ ఉంది. కానీ అవి ఆకలితో ఉంటాయి పాపం. వాటికి కనీసము అవి రోజు ఏం తింటాయో తినవో మనకు తెలియదు. యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండిటికి పెడుతున్నాను. బట్ ఇంకా మ్యాక్సిమం అన్నీ కవర్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మొత్తం ఇక్కడ చాలా విపరీతంగా చెత్త ఉంది, ఇక్కడనే బతుకుతున్నాయి ఇవి. బట్ చూడాలి, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. కొన్ని దాదాపుగా ఒక 30-40 కుక్కలు ఉన్నాయి ఇక్కడనే ఈ ప్లేస్లో. సో వీటన్నిటికీ చూసుకోవాలంటే కనీసం డైలీ ఒక మూడింటికన్నా చేయాల్సి ఉంటుంది. కానీ 100% మీరు కొద్దిగా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, దయచేసి. కానీ ఫ్రెండ్స్, అయితే ఈ రోజుల్లో చాలా వరకు ఏం జరుగుతుందంటే, కొన్ని కుక్కలు చూడ్డానికి బాగుంటే, మంచిగా దానికి బొచ్చ అనేది బాగుంటే కనుక వాటిని పెంచుకుంటున్నారు. మరి ఇవేం తప్పు చేశాయి? ఇవి కొద్దిగా అందంగా లేకపోయి కొద్దిగా జుట్టు తక్కువ ఉంటే మాత్రం వీటిని మాత్రం రోడ్ల మీద వదిలేస్తున్నారు. మళ్ళీ వీటికి కూడా ఒక మనసు అనేది ఉంటుంది కదా, ఇవేం తప్పు చేశాయి అనేసి నాకు చాలాసార్లు ఇదే డౌట్ ఒకటి ఉంటుంది. బట్ ఏదైనా స్వార్థమే మనుషులకి, మన మనిషి జాతికి. బాగుంటే కనుక వాటిని పెంచుకుంటాం, బాగా లేకుండా ఉంటే మాత్రం వాటిని రోడ్డున వదిలేస్తారు. చాలా వరకు నేను చేసిన దాంట్లో అట్లే ఉన్నాయి. ఇప్పుడు కొన్నిటికి బెల్ట్ కట్టేసి ఉంటాయి మెడకి, వాటిని వదిలేసి వీధిలో వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా ఉంటుంది. బట్ మ్యాక్సిమం అయితే కవర్ చేస్తాను. ఈ చూడండి పాపం ఎంత ఆకలితో ఉందో, చాలా విపరీతమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ చెత్తలో అసలుకి ఏం తింటున్నాయో ఏమో, అసలుకి చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. ఇదైతే చాలా ఆరాట పడిపోతుంది ఈ తెల్ల కుక్క. పాపం ఇది ఎన్ని రోజులు తినకుండా ఉందో. వీటి రెండిటికి మాత్రం పడతలేదు. దీనికి పెడుతుంటే ఆధార్ వస్తుంది, దానికి పెడుతుంటే ఇది పారిపోతుంది. ఇలా ఒక్కొక్క దానికి పడవు. బట్ చూడ్డానికైతే ఇది చాలా క్యూట్గా ఉంది. ఇది ఈ రోడ్డు మీదనే దాదాపు కొన్ని వందల మంది, వేల మంది పోతూ ఉంటారు. కానీ అందరూ బిజీగా అయిపోతారు. బిజీ స్కెడ్యూల్లో వీటిని ఎవరు చూసుకోరు కదా, ఎవరి టైం అనేది వాళ్ళకు ఉంటుంది. బట్ వీటికి చేయడానికి ఎవరు ఈ రోజుల్లో లేరు. అందరికీ ఈ రోజుల్లో టైం అనేది ముందుకు పోతూనే ఉంది. వీటి పరిస్థితి వీటివి ఉంటాయి. కానీ రోజు అయితే ఇవే ప్లేస్లో ఉండవు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో ఉంటాయి. వీటిని వెతుక్కుంటూ పోవాల్సి ఉంటుంది. ఎవ్వరు ఈ రోజుల్లో పట్టించుకోరు. ఎందుకంటే ఉండే హడావిడిలో వాళ్ళ పనులు వాళ్ళకు ఇంపార్టెంట్ అయిపోయి వీటిని చూసుకోవడం చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. కానీ అందరూ కలిస్తే మాత్రం చాలా వరకు వీటికి మంచి బెనిఫిట్ అవుతుంది. వాటికి ఆకలి అనేది తీరుతుంది. కానీ అందరూ చాలామందికి చేయాలని ఉంటుంది, బట్ చేయలేరు. కొంతమంది కామెంట్స్ రూపంలో గాడ్ బ్లెస్ యూ అని బాగా కామెంట్స్ పెడుతున్నారు. బట్ అందరికి చేయాలని ఉంటుంది కానీ చేయలేరు. కానీ నిజంగా నాకున్నంతలో నేను చేస్తాను, ఇంకా మ్యాక్సిమం చేస్తూనే ఉంటాను. నాకు సపోర్ట్ అందినా అందకపోయినా నేను 100% పక్కాగా నేను లైఫ్ లాంగ్ నేను చేస్తాను. ఉన్న రోజులు నేను చేస్తాను. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, బట్ ఇంకా సపోర్ట్ అందితే చాలా 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 ఉపయోగపడుతుంది. బట్ మ్యాక్సిమం అయితే ఇంకా
అందరూ కలిస్తే మ్యాక్సిమం వీటికైతే చాలా వరకు అయితే మేలు జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఇది కానీ ఇక్కడ నేను చాలా వరకు నేను చూస్తే ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. విపరీతంగా వీటిని అట్లే గుద్దేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా అసలు కేర్లెస్ అనేది ఉంది చాలామందికి. చూడండి ఫ్రెండ్స్, ఇది చూస్తేనే భయపడి పారిపోతుంది. ఇంకా కొన్ని కుక్కలు అంతే, కొన్ని భయపడకుండా ఉంటాయి, కొన్ని భయపడి అట్లా వెళ్ళిపోతాయి. బట్ ఎనీవే నేను 100% నేను ఇంకా చేస్తాను. సపోర్ట్ అందితే మంచిది, అందకపోయినా పర్లేదు. బట్ ప్లీజ్ మీరు కూడా కొద్దిగా సపోర్ట్ అందజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.